నష్టాలు కలిగితే మనం తెచ్చుకున్న కష్టాలవి. తేడాలు పడితే నీ భర్త పరస్త్రీ వెంట ఆకర్షించబడుతున్నాడంటే నువ్వు సరిచూసుకోమ్మా. నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏమి నిర్లక్ష్యం చేశావు? అతన్ని ప్రేమగా లాలించటం, గౌరవించటం, అతని చేయదగ్గ మర్యాద అతన్ని చేయటం ఎక్కడ నిర్లక్ష్యం చేశావు? అతని హృదయాన్ని ఎక్కడ గాయపరిచావు? సరి చేసుకొని మళ్ళీ తిరిగి నువ్వు ఆ మొదటి ప్రేమలోనికి రా. నీ భర్త నీకే ఉంటాడు. ఒకవేళ దారి తప్పి అడిగేశాడా, తిరిగి ప్రేమతోనే అతన్ని గెలవగలవు, కానీ సాధింపుతో అతన్ని గెలవలేవు. లేదు, అలా తెగించి అడిగేశాడా, పోనే నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు గట్టిగా లాగినా రాడుగా. దానికోసం చావాలి, చచ్చిపోవాలి, వద్దు నాన్న, వదిలేసి. అతను ఆ తప్పు చేశాడు కనుక నేను కూడా ఇంకో తప్పు చేస్తానని, వాడు పడ్డాడని నువ్వు పాపంలో పడద్దు, వాడు గడ్డి తిన్నాడని నువ్వు తినొద్దు. నీ నీతిని నువ్వు కాపాడుకో, ఎందుకంటే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ నిజాయితీని నువ్వు కాపాడుకో, నిన్ను దేవుడు చూస్తున్నాడు.